ఈ వీడియో అయితే సోది అనుకోకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఇది అమ్మాయిలకి మెయిన్ థింగ్ బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. సో నిన్న సండే మాకు వర్కింగ్ డే. నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను కదా. అయితే అందరూ ఏమన్నారంటే సండే కదా వీకెండ్ అని చెప్పి బాక్స్ తెచ్చుకోవద్దు, మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి అన్నారు. అది నాకు తెలియక నేను తీసుకెళ్ళాను, అది వేరే విషయం. తర్వాత వెళ్ళాక అందరూ ఇలా ఆర్డర్ పెట్టుకుందాం అనేసరికి నేను ఓకే అన్నాను అనమాట. ఓకే అన్నాక ఏమైందంటే ఇంకా టీంలో అందరిని అడుగుతారు కదా, ఇంత పడింది ఓకే కదా అని అంటే, అలా ఒక మ్యారీడ్ అమ్మాయి ఉంది. అమ్మాయి ఏమందంటే నాకు అంత ఓకే కాదు అనంది. ఎందుకు అని అంటే మనీ లేకపోతే నెక్స్ట్ అన్న ఇవ్వు, మేము వేసుకుంటాం అని చెప్పి అన్నాం అనమాట. అంటే కాదు, మా హస్బెండ్ నాకు పాకెట్ మనీ 400 ఇస్తాడు మంత్లీ, దాంట్లోనే నేను యూజ్ చేసుకోవాలి, నా 400 లిమిట్ ఆల్రెడీ అయిపోయింది అని చెప్పి అందనమాట. ఇంకా మేము షాక్ అయ్యాము. నువ్వు జాబ్ చేస్తా, అన్నీ చేస్తా, శాలరీ తీసుకెళ్ళి మీ హస్బెండ్ ఓకే, ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క సమస్య ఉండిద్ది, కానీ పర్టికులర్గా బ్లేమ్ చేయలేము. కానీ ఏంటంటే కేరింగ్ కానీ, సపోర్ట్ కానీ, లవ్ కానీ ఏమీ లేకుండా మనల్ని ఒక బానిసలాగా చూస్తా సంపాదించి ఎదురివ్వాలి అని చెప్పి ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నా క్వశ్చన్. ఇప్పుడు మాకు రొటేషనల్ షిఫ్ట్స్ అంటే ఒక అమ్మాయి, మ్యారీడ్ అమ్మాయి కానీ ఏ అమ్మాయి అయినా రావాలంటే 3:30కి లెగవాలి. మార్నింగ్ షిఫ్ట్ రావాలంటే 3:30కి లెగిస్తే, అదే ఒక మ్యారీడ్ పర్సన్ అనుకోండి, అన్మ్యారీడ్ అయితే వాళ్ళ అమ్మ లేకపోతే హాస్టల్ నుంచి తెచ్చుకునేది. అదే మ్యారీడ్ పర్సన్ అనుకోండి, 3:30 కన్నా ముందే లేచి ఇంట్లో అందరికీ వండి తర్వాత తను రావాల్సి వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు ఒక మ్యారీడ్ పర్సన్ వర్కింగ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు. నువ్వెందుకు చెయ్యవు, ఆడపిల్లవే కదా, నేను అబ్బాయిని, నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలి ఇంటి పనుల్లో అన్న రూల్ అనేది వాళ్ళకు ఉండిద్ది అనమాట. ఆ రూల్ ఉన్నప్పుడు నువ్వు వైఫ్కి అసలు వాల్యూనే ఇవ్వనప్పుడు, ఒక పని మనిషిలా, ఒక బానిసలా చూసేటప్పుడు నువ్వు నీ వైఫ్ని వంటింటి కుందేలాగానే ట్రీట్ చేయాలి, ఇంట్లోనే పెట్టుకోవాలి, జాబ్కి పంపించొద్దు. మళ్ళీ అంటే తను పర్సనల్ లోన్ తీసుకొని వాళ్ళ వైఫ్ చేత కట్టిస్తాడంట. అదేమంటే ఒకవేళ జాబ్ చేయకపోతే ఇంట్లో నుంచి తెచ్చివు, మీ పేరెంట్స్ని అడిగి అని అంటారంట. ఇది ఎంతవరకు కరెక్టు? మీకు ఏదో అమ్మాయి ఈ రోజుల్లో జాబ్ చేస్తుంది అంటే అన్ని రంగాల్లో మేము కూడా ఈక్వల్గా ఉండాలి అని చెప్పి, అంతేలే కానీ మీ కింద బానిసలాగా బతకాలి అని చెప్పి కాదు. ఇంకోటి, నేను ఈ వీడియోని ఎవరిని మగవాళ్ళని కించపరచాలి అన్న ఉద్దేశంతో చేయట్లేదు. ఒక అమ్మాయి జాబ్ చేస్తుందంటే హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి. నేను ఇంత చదువుకున్నందుకు నేను ఇండిపెండెంట్గా ఉండాలి. మా హస్బెండ్ నుంచి ఏదో కొద్దిగా ఏం ఆశించకుండా నేను కొనుక్కుంటా, తనకి కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వాళ్ళు కష్టపడతారు, కొంతమంది పడరు కదా. అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి చేతనైతే, అంతేలే కానీ నువ్వు నా బానిసవి, నువ్వు చేసిందల్లా నాదే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి.